హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి. రబ్బర్ బ్యాండ్స్ అండి. మనం ఏదైనా పార్సిల్ తీసుకుంటే ఇస్తారు కదండి, ఆ బ్యాండ్స్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ వీడియోలో అయితే ఆ బ్యాండ్స్ అనేవి ఎలా రీయూజ్ చేయాలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటాయండి. అన్నీ మన ఇంట్లోకి యూజ్ఫుల్ అయ్యే టిప్సేనండి. ప్రతి ఒక్కటి బాగుంటుందండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఏ టిప్ నచ్చిందో కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి టిప్స్ అన్నీ, మనకి ఇంట్లో డైలీ యూజ్ అయ్యే టిప్సేనండి. అందుకోసమే నేను అంతగా చెప్తున్నానండి. ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మన దగ్గర సబ్బు ఉంటుంది కదండి. సబ్బు అనేది మనం బాక్స్లో పెట్టుకుంటాం కదండి. బాక్స్కి హోల్స్ ఉన్నా సరేనండి, వాటర్ అనేవి కిందికి పోతాయి కానీ సబ్బు అనేది నానిపోయి ఉంటుందండి. మనం పట్టుకున్నా కూడా చేతులకు సబ్బు అంతా నానిపోయి మొత్తం పాడైపోతుంది కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ తీసేసుకొని మనం వేసేసుకొని సోప్ పెట్టుకున్నాము అని అంటే చూడండి ఎంత బాగుంటుందో చూడండి. మీకే చూస్తే మీకే అర్థమవుతుందండి. మనం డైరెక్ట్ పెట్టేదానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. చాలా బాగుంటుందండి. మనకి నెల రోజులు వచ్చేసరికి ఒక 10 days ఎక్స్ట్రానే వస్తుందండి. నానిపోకుండా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి రిమోట్ అండి. టీవీ రిమోట్ అయినా ఏ రిమోట్ అయినా సరేనండి. పిల్లలు ఉన్నారనుకో ఇంకా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అవుతుందండి. పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి తెలియక కింద పడేస్తారండి, అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఇలా 2 రబ్బర్ బ్యాండ్స్ వేసుకొని పెట్టుకున్నాము అని అంటే కింద పడినా కూడా రిమోట్ అనేది ఏం కాకుండా ఉంటుందండి. బ్యాండ్స్ వేస్తాం కాబట్టి అది సపోర్ట్గా ఉంటుందండి. అంతేకాకుండా మనం టీవీ పెట్టుకుని అలా పడుకుంటామండి. అలా పడుకున్నప్పుడు మన చేయి జారైనా కింద పడొచ్చండి. ఎవరు చేసినా కూడా ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది కదండి. ఎవరు చేసినా, పిల్లలు చేసినా, పెద్దలు చేసినా రిమోట్ అనేది డ్యామేజ్ అవుతుందండి. అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా 2 బ్యాండ్స్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి నెయిల్ పాలిష్ అండి. నెయిల్ పాలిష్ అనేది మనం ఎక్కువ రోజులు అలానే పెట్టేసాము అని అంటే అది టైట్గా అయిపోతుందండి. మూత అనేది మనకి ఎంత ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవ్వదండి. అలా ఓపెన్ అవ్వకుండా ఉంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనము ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుంటామండి. ఆ రబ్బర్ బ్యాండ్ వచ్చేసరికి మనము ఉంటుంది కదండి, ఆ మూతకి మనం వేసేయాలండి. నీట్గా ఎంత అవసరం ఉంటుందో అంతవరకు తిప్పేయాలండి. తిప్పేసిన తర్వాత టైట్గా తిప్పిన తర్వాత మనకు పట్టుకొని తీసేదానికి మనకి గ్రిప్ లాగా ఉంటుందండి అది ఆ రబ్బర్ బ్యాండ్ అనేది. అప్పుడు మనకి మూత అనేది ఈజీగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా మనకి ఇలా వేసేసుకొని పెట్టుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అది స్ట్రక్ అవ్వకుండా మనకి ఓపెన్ అయ్యేదానికి చాలా బాగుంటుందండి. అది గ్రిప్ ఉంటుంది కాబట్టి అది పట్టుకొని ఈజీగా తీసేయచ్చు అండి. చూడండి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి. ఊరికే మనం వేస్ట్గా పడేసేవే కదండి, ఆ వేస్ట్గా పడేసే వాటిని మనం యూస్ చేసుకుంటే దాంట్లో బాగుంటుంది కదండి. మనమేం కొనాల్సిన అవసరం లేదండి. కొనాల్సిన అవసరం మన దగ్గర ఉండే వాటితోటే మనం రీయూజ్ చేసుకుంటున్నామండి. అంతే ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ విధంగా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక టిప్లోకి వెళ్దామండి. మనం ఏదైనా కలుపుతున్నాము అని అంటే స్పూన్ పెడతామండి. ఆ స్పూన్ అయితే మనం పెట్టిన వెంటనే అలా కింద పడిపోతుందండి. ఇప్పుడు మనం టీ చేసుకుంటాము, టీ అయితే కలుపుతూ ఉండాలి కదండి, లేకుంటే పొంగుతుంది కదా. అలా కలుపుతున్నప్పుడు మనం అలా పెట్టేసి వెళ్ళాము అని అంటే అది కింద పడిపోతుందండి. అలా లేకుండా మనం ఎక్కడైతే పెట్టామో అలానే ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని అందరికీ ఉపయోగపడుతుందండి. చూడండి ఈ విధంగా మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వేసేసుకుంటే బ్యాండ్ అక్కడే ఉండిపోతుందండి. మనం ఎక్కడైతే వేస్తామో అక్కడే ఉండిపోతుందండి. చాలా బాగుంటుందండి. ఏది కలుపుకోవాలన్నా సరే మనం అక్కడే ఉండాల్సిన అవసరం లేదండి. స్పూన్ పెట్టేసి వెళ్ళిపోవచ్చండి. చూడండి పాలైనా సరే పొంగుతున్నాయి అని అంటే మనం స్పూన్ పెట్టామంటే అవి పొంగకుండా ఉంటాయి కదండి. ఇలా మనం పెట్టేసుకొని వేరే పని చేసుకోవచ్చండి. పాలు పొంగకుండా ఉంటాయి, మనకి హడావిడి లేకుండా పొంగుతాయేమో అన్న ఆలోచన లేకుండా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. అన్నిటికీ ఇది ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి నేను.
నేను ఎలా పెడుతున్నానో అలానే పెట్టుకొని మీరు బ్యాండ్ అనేది వేసేసుకోండి. మీకు టైట్గా ఉండేటట్టు వేసుకోండి. ఇది వచ్చేసరికి మనకు హోల్డర్ మాదిరి బాగా ఉపయోగపడుతుందండి. మనం ఏదైనా పట్టుకోవాలి, హోల్డ్ చేయాలి అని అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఏదైనా వేడిదైనా సరే, ఏదైనా సరే మనం హోల్డ్ చేయాలి అని అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదండి, ఒక 2 స్పూన్స్ తీసుకొని ఒక బ్యాండ్ వేసేసుకుంటే సరిపోతుందండి. మంచి హోల్డర్ మాదిరి తయారవుతుందండి. మనం బయట ఏం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి. మంచిగా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి ఇంకొక టిప్ అండి, ఇంకొక మంచి హోల్డర్ అండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికి వచ్చేసరికి ఒక 2 స్పూన్స్ ఉన్నాయండి. 2 స్పూన్స్కి మధ్యలో నేను క్లిప్లు ఉంటాయి కదండి, బట్టలకి పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదండి ఆరేసినప్పుడు, ఆ క్లిప్ అనేది పెడుతున్నానండి. పెట్టేసిన తర్వాత మనము టూ రబ్బర్ బ్యాండ్స్ అనేవి వేసేయాలండి. 2 సైడ్స్ 2 రబ్బర్ బ్యాండ్స్ అనేవి వేసేయాలండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ వేసేయాలండి. వేసేసిన తర్వాత మనకు వేడిగా ఏమైనా తీయాలి అని అంటే, ఇప్పుడు మనం చారు కోసమని టమాటాలు అవి ఉడికిస్తాం కదండి, అవి తీయాలి అని అంటే చేత్తో పట్టుకోలేము కదండి, అవి వచ్చేసరికి మనకు కాలుతుంది కదండి. అలాంటప్పుడు మనం ఏమైనా తీయాలి, వేడిగా ఉన్నాయి అని అలాంటప్పుడు ఇది హోల్డర్ మాదిరి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మంచి హోల్డర్గా మనం ఏదైనా సరే ఈజీగా పట్టుకొని ఈజీగా తీయొచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా మంచిగా మనం ఏవైనా హాట్వి హోల్డ్ చేయాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చేతులు పెట్టాల్సిన అవసరం లేకుండా నీట్గా హోల్డ్ అవుతుందండి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం హోల్డ్ చేసుకునేదానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో, చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా మనం హోల్డ్ చేసుకునేదానికి చాలా బాగుంటుందండి. చూడండి, ₹1 ఖర్చు లేదండి. మనకు ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మన దగ్గర ఇలాంటి కవర్స్ చాలా ఉంటాయండి. ఈ కవర్స్ని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మళ్ళీ మనకు అవసరానికి వెతుక్కోవాల్సి వస్తుందండి. అందులో ఎలా అంటే అలా వేస్తే చిందరవందరగా ఉంటుంది కదండి. అలా లేకుండా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చండి. చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది. మనం ఎక్కడంటే అక్కడ వేస్తాము, వెతుక్కోవాల్సిన అవసరము ఉండదు, నీట్గా ఉంటుందండి. చూసేదానికి కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని కవర్స్ని పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా బ్యాండ్స్ మన దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ చేసేసుకోవచ్చండి. లేదు 1, 2 ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు అన్ని కవర్స్ మనం ఒకటే దాంట్లో పెట్టేసుకొని అయినా మనము ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాండ్ వేసుకోవచ్చండి. అది కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. తక్కువ స్పేస్లో మన ఊరికే కవర్స్ అట్లా పడేసామనుకో ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై అయిపోతుందండి. అలా లేకుండా మనకు తక్కువ స్పేస్లో మనం అన్నీ అరేంజ్ చేసుకోవాలంటే ఇది చాలా బాగుంటుందండి. ఏదైనా బాక్స్ మాదిరి ఉంటే ఆ బాక్స్లో పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఇలా లేకుండా మీ దగ్గర రబ్బర్ బ్యాండ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అని అంటే ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని కవర్స్ ఈ విధంగా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని బ్యాండ్ వేసేసుకున్నా బాగుంటుందండి. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, మంచి టిప్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను ఈ విధంగా ఉన్నాను అని అంటే, ఇంతవరకు నా ఛానల్ గ్రో అయింది అంటే దానికి కారణం మీరేనండి. మీ అందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక నుంచి కూడా నాకు మీ నుంచి ఇలాంటి సపోర్టే కావాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నానంటే నేను ఎలా నాట్ వేసానో చూసారు కదండి. ఇలా నాట్ వేసుకోవాలండి. నాట్ వేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే మొబైల్ హోల్డర్గా చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి. మొబైల్ పెట్టేసుకొని మనం ఏదైనా వీడియో తీసుకోవాలన్నా, లేకుంటే ఏదైనా మూవీ చూడాలన్నా, మనం ఊరికే దేనికైనా పెట్టాము అని అంటే అది కింద పడిపోతుంది కదండి. అలా లేకుండా మనం ఊరికే నేను ట్రైపాడ్ మీద చూపిస్తున్నానండి మీకు.
ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. మీరు టేబుల్కైనా పెట్టుకోవచ్చు, చైర్కైనా పెట్టుకోవచ్చు, అట్లా మీకు ఎలా వీలుంటే అలా పెట్టుకోవచ్చు అండి. నేను చూపించేదానికి ఇలా చూపిస్తానండి. ఈ విధంగా మనం పెట్టుకున్నామంటే నీట్గా ఏమైనా మూవీ చూడాలన్నా చూసుకోవచ్చు, లేదంటే ఏదైనా వీడియో తీయాలన్నా కిందికి డౌన్కి వీడియో తీయాలన్నా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి జీన్స్ ప్యాంట్ అనేది మనకి టైట్గా ఉందనుకోండి, కొంచెం లూజ్ కావాలి అని అంటే పిల్లలకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చిన్నపిల్లలు టైట్గా ఉంది అమ్మ అని అంటారు కదండి, అలాంటప్పుడు మనం లూజ్ చేయాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి నేను ఎలా తీస్తున్నానో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బ్యాండ్ తీసుకున్నానండి, మనం బటన్ కాకుండా పక్కన ఉంటుంది కదండి, ఆ హోల్లోంచి బయటికి తీస్తానండి. ఒక నాటు మాదిరి వేసుకుంటున్నానండి. చూస్తే మీకు క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ విధంగా నాటు మాదిరి వేసుకొని మనకు బటన్ ఉంది కదండి, ఆ బటన్కి అనేది తగిలిచ్చేసుకోవాలండి. ఇలా తగిలిచ్చేసుకుంటే మనకి లూజ్ అనేది వస్తుందండి. చూడండి నేను చూపిస్తాను చూడండి, ఇలా లూజ్ వస్తుందండి. కాబట్టి టైట్గా ఉంది ఊరికే పక్కన పడేయాలి, టైట్గా ఉందని పక్కన పడేస్తారు కదండి, పిల్లలు అయితే ఊరికే పక్కన పడేస్తారండి టైట్ అయిపోయిందని. ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక రబ్బర్ బ్యాండే కదండి, చాలా బాగుంది కదండి. నాకైతే ఇదైతే చాలా బాగా అనిపించిందండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని అనిపించిందండి. ఇదైతే చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి జిప్ అండి. జిప్ అనేది మనకి ఒక్కొక్కసారి మనం పైకి వేసినా కూడా అది కిందికి జారిపోతున్నట్టు అనిపిస్తుందండి. అలా అయితే ప్రతిసారి మనం జిప్ అనేది తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కదండి. అలాంటప్పుడు అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. జిప్పుకు ఒక రంధ్రం ఉంటుంది కదండి, ఆ రంధ్రంలోంచి మనం బయటికి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇందాక ఎలా అయితే నాటు వేసుకున్నామో అలానే ఒక నాటు వేసుకోవాలండి, ముడి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం పైన బటన్ ఉంటుంది కదండి, అక్కడ తగిలిచ్చామనంటే అది కిందికి అనేది జారదండి. పిల్లలకి వేసుకున్నప్పుడు వాళ్ళకి తెలియక అది కిందికి జారుతుంటే పైకి అనుకోవడం, అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఇరిటేటింగ్గా అనిపిస్తుందండి. అలా లేకుండా ఇలా చేసుకున్నారనంటే చాలా బాగుంటుందండి. మనం బటన్ పెట్టుకున్నామంటే అది కనపడను కూడా కనపడదండి. అందుకోసమనే ఇంతగా చెప్తానండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. హ్యాండ్ వాష్ ఉంది కదండి, ఈ హ్యాండ్ వాష్ అనేది మనం ప్రెస్ చేస్తేనే ఎక్కువగా పడిపోతుందండి. పిల్లలు ఉన్నారనుకో వాళ్ళకి తెలియక ఎక్కువగా ప్రెస్ చేస్తారండి, ఊరికి హ్యాండ్ వాష్ అనేది అనవసరంగా వేస్ట్ అయిపోతుందండి. అలా లేకుండా ఉండాలి, మనకి ఎంత కావాలంటే అంతే పడాలి అని అనుకుంటే ఇదైతే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని నేను చూపించాను చూడండి, ఆ ప్లేస్లో మీరు వేసుకున్నారు అని అంటే చిన్నగా వస్తుందండి, మనకి ఎంత కావాలో అంతే యూస్ చేసుకోవచ్చండి. ఎక్స్ట్రా అయితే అవసరం లేకుండా సరిపోతుందండి. అంతేకాకుండా మనం షాంపూ ఉంటుంది కదండి, ఆ షాంపూ బాటిల్కి కూడా అంతేనండి. మనం ఇలా పెట్టేసుకున్నాము అని అంటే మనం జర్నీస్కి తీసుకుపోవాలి అనుకున్నప్పుడు షాంపూ అనేది కారిపోతుంది కదండి, షాంపూ అంతా కింద పడిపోతుంది, బట్టలన్నీ ఖరాబ్ అవుతాయండి. అలా లేకుండా ఉండాలంటే మనం ఇలా బ్యాండ్ వేసుకున్నాము అని అంటే అది అనేది షాంపూ అనేది బయటికి రాకుండా బాగుంటుందండి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదండి రబ్బర్ బ్యాండ్స్ని. మనం మరి రబ్బర్ బ్యాండ్స్ని కూడా చాలా నీట్గా స్టోర్ చేసుకోవాలి కదండి. అవి అలానే పెట్టాము అని అంటే ముద్దగా అయిపోతుందండి. ఆ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ దగ్గరగా అయిపోయి బాగోవండి, పాడైపోతాయండి. అలా లేకుండా రబ్బర్ బ్యాండ్స్ని ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక బాక్స్ తీసుకోవాలండి, బాక్స్లో తీసుకొని రబ్బర్ బ్యాండ్స్ అన్నీ వేసేసుకొని మనం దాని మీద పౌడర్ జల్లేసుకొని పెట్టుకున్నాము అని అంటే ఇవైతే ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేదానికైతే ఈ టిప్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోలంతా తప్పకుండా కామెంట్ చేయండి, మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇది దగ్గరగా అయిపోతుంది, మనం పడేయాలి అన్న అవసరం లేదండి, చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.